కోపం వస్తది అంటే సాగరాన్ని మదించి సంపద తీసుకెళ్ళిపోయారు ఈ దేవతలు అని. సాగరం అంటే వాళ్ళ తండ్రి. సో, ఆ సంపదంతా తనదే కాబట్టి ఇంద్రుడికో మెసేజ్ అయితే ఇస్తాడనమాట. మీరు తిరిగి తీసుకెళ్ళిన సంపద మాది తిరిగిచ్చేయండి అని చెప్పి. ఇంద్రుడు వార్నింగ్ మెసేజ్ ఇస్తాడు దూతతో. ఇవ్వడం కుదరదు. అప్పుడు మీ వాళ్ళకి ఏ గతైతే పట్టిందో అదే గతిని మీకు కూడా పడతది అడిగితే కనుక అని వార్నింగ్ మెసేజ్ ఇస్తాడు. జలంధరుడికి విపరీతమైన కోపం వచ్చేసి యుద్ధం అయితే స్టార్ట్ అవుతదనమాట. ఎవరెవరికి దేవతలకి, దానవులకి మధ్యలో. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు. దేవతలకు మరణం ఉండదు కాబట్టి గాయం తగిలినప్పుడల్లా వాళ్ళ శక్తి అనేది తగ్గిపోయి పడిపోతూ ఉంటారు. ఇటువైపు దానవులేమో చనిపోతూ ఉంటారు. శుక్రుడు రాక్షస గురువైనటువంటి శుక్రుడు ఏం చేస్తాడు అంటే, ఆళ్ళకి మంత్రశక్తులుంటాయి కదా! రాక్షసులు కాబట్టి, ఒక మంత్రశక్తితో వాళ్ళకి ప్రాణం పోసి బతికిస్తూ ఉంటాడు. ఇటువైపు బృహస్పతి ఏం చేస్తారు అంటే, ద్రోణగిరి పర్వతం మీద ఒక దివ్యమైన ఔషధం ఉంటది. ఆ ఔషధంతో దేవతలకి ఇచ్చి వాళ్ళని చైతన్యం చేస్తూ ఉంటారు. అంటే యాక్టివేట్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ ఔషధం ఇచ్చినప్పుడు వల్ల మళ్ళీ వాళ్ళ శక్తి తిరిగి పుంజుకుంటారు. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతది. సో, ఇలా కొనసాగుతూ ఉంటే శుక్రుడు ఇది గమనిస్తాడు. బృహస్పతి ఏదో చేస్తున్నాడు అని చెప్పి గమనించి ఆయన వెళ్లి జలంధరుడికి చెప్తాడు. ఇలా ద్రోణగిరి పర్వతం మీద ఉన్నటువంటి ఔషధంతో దేవతలకి శక్తినైతే ఇస్తున్నాడు అని చెప్పి. సో, ఇమ్మీడియేట్‌గా జలంధరుడు వెళ్ళిపోయి ఆయనకి చాలా శక్తి ఉంటది కదా! జలంధరుడికి. శివుడు అగ్నిగోళం వల్ల పుట్టాడు కాబట్టి. సో, ఎళ్లి ఆ పర్వతాన్ని సముద్రంలోకి తోసేస్తాడు. ఇంకప్పుడు దేవతల్ని చైతన్యం చేయటానికి అక్కడ ఏమీ లేదు. సో, అక్కడితో కొంతమంది దేవతలు అర్థం చేసుకుంటారు. ఏమని? శివుడు అగ్నిగోళం వల్ల పుట్టాడు కాబట్టి మనం ఎదిరించే శక్తి మనకి లేదు అని చెప్పి కొంతమంది పారిపోతారు. కొంతమంది బందీ అయిపోతారక్కడే. సో, మిగిలిన వాళ్ళ కోసం అక్కడితో జలంధరుడు విజయం సాధించి మిగిలిన పారిపోయినటువంటి దేవతల కోసం వెతుకుతూ ఉంటాడనమాట. ఇది కార్తీక మాసం 20వ అధ్యాయంలోని కథండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.